హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏదో ఒకటి సాధిద్దామనే కోరిక ఉంటుంది. కానీ కోరిక ఉంటే సరిపోదు. కోరికలో తీవ్రత ఉండాలి. ఆ తీవ్రత ఎలా ఉండాలంటే మనం కూర్చున్న వారిని కూర్చోకుండా చేయనియాలి. ముందుకు నెడుతూ ఉండాలి. సాధించాలనే తపన తీవ్రతరమై ఉండాలి. జ్వలిస్తూ ఉండాలి. అప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. మనకి తెలియని విషయాలు తెలుసుకోగలుగుతాం. కోరిక లక్ష్యం ఉంటే కనుక ఏదైనా సాధించడానికి మనం ప్రయత్నం చేస్తాం. లక్ష్యం లేకుండా ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ సరిపోదు. లక్ష్యం ఉన్నప్పుడు నాలెడ్జ్ లేకపోయినా నాలెడ్జ్ నేర్చుకోవటానికి మనం తపన పడతాం. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, నేర్చుకుంటాం. అయితే ఎప్పుడు కూడా మనం విజేతలతో తిరగాలి. విజయం పొందిన వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు, విశేషజ్ఞులు మనకి ఏదైనా చెప్తుంటే నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఒక్కొక్కసారి మనకి తెలిసిన విషయాలైనా మరొకసారి పునశ్చరణ తీసుకుంటే తప్పు లేదు. ఈవెన్ ఇఫ్ యు నో సంథింగ్, ఆస్క్ వన్ మోర్ టైమ్ అని ఒక సామెత ఉంది. మనకి తెలిసినా కానీ ఇంకొకసారి అడగాలి. ఒక్కసారి అడిగితే ఫూల్ అవ్వచ్చేమో కానీ అడగకపోతే మనం జీవితాంతం ఫూల్గానే ఉండిపోతాం. కాబట్టి అడిగి నేర్చుకుంటే తప్పేమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. సేల్స్ ఫీల్డ్లో ముఖ్యంగా ఆస్కింగే సెల్లింగ్, టెల్లింగ్ ఈజ్ నాట్ సెల్లింగ్. అడుగుతూ పోతుంటేనే మనం ఏదన్నా సాధించగలుగుతాం. మనం ఎప్పుడు కూడా మన రెస్పాన్సిబిలిటీ మనం 100% తీసుకోవాలా. సొసైటీని కానీ, ఇతరులని కానీ, మనకి గురువర్యుల్ని కానీ, వేరే ఆర్గనైజేషన్ని కానీ బ్లేమ్ చేసుకుంటే లాభం లేదు. మనం ఎందుకు ముందుకు పోవట్లేదు, మనకి వేరే వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అంటే మనలో మన తప్పేమిటో తెలుసుకొని సరిదిద్దుకొని వాళ్ళు మనకి రెస్పాండ్ అయ్యేటట్లు చేసుకోవడంలోని నైపుణ్యం అనేది దాగి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అది గనక చేసుకుంటే మీరు సాధించలేనిది ఏదీ లేదు, మీకు తిరుగు ఉండదు.